నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దల నుంచి పవన్ కళ్యాణ్‌కు ఒక కీలకమైనటువంటి సమాచారం. అంటే ఆయనకు ఒక పిలుపు వచ్చింది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది. త్వరలో జరగబోయే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి ఎన్డీఏ తరపున ఆయన్ను ఒక ఇన్ఛార్జిగా పెట్టబోతున్నారు. అంటే దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఎన్డీఏ తరపున నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ తరపున ఆయన ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు. ఇక్కడ తమిళనాడులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. కొత్త పార్టీ ఒకటి యాడ్ ఆన్ అయింది. దీనికి సంబంధించి టీవీకే నటుడు విజయ్ స్థాపించినటువంటి పార్టీ. ఇప్పుడు ఆయన అలాగే ఆయన కొత్తగా స్థాపించినటువంటి ఆ పార్టీ పట్ల ప్రజలు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఆయనపై ఉన్నటువంటి అభిమానం తోడు ప్రజలకు నేను అది చేస్తా ఇది చేస్తానని ఇప్పటికే ఆయన ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. ఇటువంటి సందర్భంలో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా మెజారిటీ స్థానాలను ఎస్పీఏ అంటే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ వారు సాధించినటువంటి పరిస్థితి. ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి పార్టీలు అంతగా ప్రభావం చూపించలేకపోయింది అక్కడ. ఎందుకంటే తమిళనాడు అనేసరికి అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రాంతీయతత్వం అలాగే ఒక రకమైనటువంటి విధానం ఆ రాష్ట్రంలో ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో గత కొన్ని నెలలుగా తరచు దాదాపుగా ఇప్పటికి 3-4 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కొన్ని ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగువారితో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైనటువంటి భేటీ నిర్వహించారు. దీనికి సంబంధించి విస్తృత స్థాయిలో పవన్ కళ్యాణ్కు ఆహ్వానం పలికారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి పవన్ కళ్యాణ్ను ఒక నాయకుడిగానే అక్కడ చూశారు. సో ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ చరిస్మాను ఎలా అయినా సరే ఈసారి వాడుకుని ఎన్డీఏ తరపున అక్కడ మనం విజయం సాధించాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ఇప్పుడు టీవీకే నటుడు విజయ్ కొత్త పార్టీ రావటం ద్వారా ఓట్లు ఖచ్చితంగా చీలుతాయి. ఆ చీలికను మనం ఒక పాజిటివ్ వేవ్గా మార్చుకోవాలి అని ఎన్డీఏ భావిస్తుంది. దీనికి సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏకు అంత మద్దతు లేదు ప్రజల దగ్గర నుంచి. ఆ మద్దతే ఉంటే 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచేది. కానీ ఆ పరిస్థితులు లేవు. ఇలాంటి క్రమంలో ఎలా అయినా సరే ఈసారి ఎన్డీఏ తమిళనాడు రాష్ట్రాన్ని మన వశం చేసుకోవాలి, అక్కడ మన జెండా ఎగురవేయాలి అని భావిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒకానొక టైంలో నటుడు విజయ్తో ఎన్డీఏ కీలకమైనటువంటి సభ్యులు ప్రధానంగా తమిళనాడుకు సంబంధించినటువంటి పెద్దలు చర్చలు జరిపారట. కానీ ఆయన పార్టీ స్థాపించిన రోజే నేను స్వతంత్రంగా అంటే సింగిల్గా నేను ఎన్నికల్లోకి వస్తా, నేను తమిళనాడు ప్రజలకు సేవ చేయాలి ఆ ఉద్దేశంతోనే అని. సో ఇలాంటి సందర్భంలో ఎన్డీఏలోకి విజయ్ వస్తారని ఒక రకమైనటువంటి నమ్మకం ఎవరికి లేదు. ఏమో చివరి టైంలో ఏదన్నా జరిగితే జరగవచ్చు. ఇలాంటి క్రమంలో ముందున్నటువంటి ప్రతి విధమైనటువంటి అవరోధాలను, ప్రతిబంధకాలను, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇక్కడ ఎన్డీఏ తరపున పవన్ కళ్యాణ్ను ఒక ఇన్ఛార్జిగా పెడితే అది చాలా మనకి ప్లస్ అవుతుంది అనేది భావించారట మోదీ అండ్ బ్యాచ్. సో ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు దాన్ని ఈక్వల్గా చూసి తమిళనాడులో ఎలా అయినా సరే పవన్ కళ్యాణ్ చరిస్మాను అడ్డు పెట్టుకొని ఆ ఓట్ బ్యాంక్ అంతా ఎన్డీఏకు తిప్పుకోవాలి. ఆ రకమైనటువంటి వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఎన్డీఏ ఉందట. మరి ఏం జరుగుతుంది ఏంటి? రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఇప్పటికే జరుగుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ తమిళనాడు మొత్తం పర్యటిస్తే ఖచ్చితంగా ఆయన ప్రభావం ఉంటుంది. గతంలో కొన్ని రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి సందర్భంలో
ఆయన తిరిగినటువంటి పర్యటించినటువంటి కొన్ని నియోజకవర్గాలు ఖచ్చితంగా విజయం సాధించాయి. ఇప్పుడు తమిళనాడులో ఎక్కువగా తెలుగువారు ఉంటారు. అలాగే సినిమా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది తమిళనాడులో. మెగా ఫ్యామిలీపై ఎంతోమంది తమిళనాడులో కూడా అభిమానులు ఉన్నారు. చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. ఇప్పుడు దాన్ని మనం ఓన్ చేసుకోవాలి, ఎలా అయినా సరే దాన్ని మనం అందిపుచ్చుకునేటువంటి అవకాశంగా మలుచుకొని దాన్ని పొలిటికల్గా టర్న్ చేయాలి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం. దీనికి సంబంధించి జనవరి నెలలోనే ఢిల్లీ వెళ్ళినటువంటి, అప్పటికే 2 సార్లు వెళ్ళారు, మళ్ళీ జనవరిలో 25, 26 తేదీల్లో ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆయన మళ్ళీ జనవరి 28వ తేదీన ఢిల్లీ వెళ్ళారు. బీజేపీ పెద్దలతో ఒక ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం. ముఖ్యంగా దాని వెనుక ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఏంటి అంటే తమిళనాడు రాజకీయాలు, దాని గురించే మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ దాదాపుగా నేను ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ తరపున కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేది ఆయన అంగీకారాన్ని తెలియజేసినట్లు కూడా పొలిటికల్ సర్కిల్లో ఒక డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, నిజంగా కూటమి అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 కీలకమైనటువంటి పార్టీ. ఇతర రాష్ట్రాల్లో వేరే వేరుగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో ఎన్డీఏ తరపున ఆయన ప్రచారం కనుక చేసి ఆ బాధ్యతలను స్వీకరిస్తే ఖచ్చితంగా ప్రభావం చూపించగలిగిన వారు అవుతాం. దీనికి సంబంధించి ఆయనకు క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇవ్వాలి, అంటే పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలి అనేది కూడా బీజేపీ భావిస్తుందట. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా కీలకమైనటువంటి రోల్ పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్. మరి ఇటువంటి క్రమంలో తమిళనాడు బాధ్యతలను కూడా తీసుకొని దానికి సంబంధించి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది పార్టీలోకి మనం చేర్చుకోవాలి అని ఒక టార్గెట్గా పెట్టుకొని ఇప్పటికే ఆ కార్యక్రమం చేస్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో తమిళనాడు రాజకీయాల్లో సేనాని ఎంట్రీ ఏ విధంగా ఉండబోతుంది? ఆయన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎంతవరకు అది విజయంగా మలుచుకునే అవకాశాలు ఉన్నాయి అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. ఇదే గనక జరిగి ఆయన తమిళనాడులో ఖచ్చితంగా క్యాంపెయిన్లో పాల్గొంటే ఒక రకమైనటువంటి పొలిటికల్గా అనేక మార్పులు, చేర్పులు, బ్రేకింగ్స్ అన్నీ ఉంటాయి. మొత్తానికైతే రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన జనసేనను కూడా విస్తరించాలి, మనం ఏదో ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, దేశవ్యాప్తంగా జనసేన అంటే ఏంటో అందరూ చెప్పుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలని ఇంటర్నల్ మీటింగ్స్లో ఆయన పదే పదే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిందంటే ముఖ్యమైనటువంటి భూమిక పోషించింది పవన్ కళ్యాణ్. సో ఇలాంటి సందర్భంలో ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క ఫాలోయింగ్ కానీ, చరిస్మా కానీ తమిళనాడులో కూడా మనం వాడుకోవాలి, వినియోగించుకోవాలి అనే దిశగా భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ పెద్దలు ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.